తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువును విశ్వసించు వారిని ఆయన స్థిరమగు కృప ఆవరించియుండును. కీర్తన 33 వచనము 22. దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల సర్వేశ్వరుడు మీపై తన విశిష్ట వరాలను కుమ్మరించునుగాక. ప్రజల విశ్వాసం విచిత్రమైనది. 2 పడవల మీద ప్రయాణం వంటిది. జీవితం హాయిగా ఉన్నప్పుడు, తృప్తిగా అనిపిస్తున్నప్పుడు కొందరు దేవుణ్ణి స్తుతిస్తారు, మరికొందరు దేవుణ్ణి మరిచిపోతారు. కష్టాలు వచ్చినప్పుడు కొందరు ప్రభు ప్రభు అంటూ శరణు వేడుతారు, మరికొందరు దేవుణ్ణి శపిస్తారు. స్థిరమైన విశ్వాసం లేని వారికి దేవుని కృపా కటాక్షములు కూడా కరువవుతాయి. కానీ ఎవరైతే కష్టాలలో, కన్నీళ్లలో, సంతోషంలో, ఆనందంలో తమ విశ్వాసం చెదరకుండా నిలుపుకుంటారో, ప్రభునిపై ఆధారపడి జీవిస్తారో, ప్రభునికే తమ సమస్తాన్ని అప్పగిస్తారో వారికి ప్రభుని అనుగ్రహం, కృపా కటాక్షము స్థిరముగా, నిండుగా లభిస్తుంది. యోబు తన జీవితంలో వచ్చిన మంచి రోజులలోనూ దుర్దినములలోనూ తన విశ్వాసాన్ని నిలుపుకొని ప్రభుని సంతోషపరిచాడు. అదేవిధముగా దేవుని అనుగ్రహం, రెట్టింపు ఆశీర్వాదమును యోబుకు దేవుడు దయచేశాడు. ప్రభు కూడా చాలామార్లు రోగులను, దయ్యాలు పట్టిన వారిని స్వస్థపరిచే ముందు మీ విశ్వాసమే మిమ్ము రక్షిస్తుంది అని వివరించేవాడు. విశ్వాసానికి దేవుని హస్తాన్ని సైతం కదిలించే శక్తి గలదు. దేవునికి సమస్తము సాధ్యమేనన్న గట్టి నమ్మకాన్ని మనలో పెంపొందిస్తుంది. ప్రభుని స్థిరమైన కృపను, ఆశీర్వాదాన్ని నూరంతలుగా పొందుకోవాలంటే మన స్థిరమైన, దృఢమైన విశ్వాసాన్ని కనపరచాలి. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన మా దేవ, మీ ప్రేమ కరుణలకు గాను మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము విశ్వసించు వారిని నీ స్థిరమైన కృపతో దీవిస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. మీ వాగ్దాన వరాలను మేము మా దైనందిన జీవితంలో అనుభవించేలా మీ విశ్వాసంతో నింపి బలపరచమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.